అందరికీ నమస్కారం. నా పేరు దేవ. ఈరోజు నేను మొక్కల పెంపకం గురించి చెప్పాలనుకుంటున్నా. సో వర్షాకాలం వచ్చిందంటే రైతులు విత్తనాలు వరి విత్తనాలు కావచ్చు, ఈ పత్తి విత్తనాలు నాటడం స్టార్ట్ చేస్తారు. సో మనం ఏంటంటే అంటే విద్యార్థులం, మనము ఎక్కడైనా సిటీలో ఉండేవాళ్ళు, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మన ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం ఉంటుంది. మినిమం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది మినిమం. సో మనకు కావాల్సిన పండ్ల చెట్లు కావచ్చు, వేరే ఏదైనా టేకు చెట్లు, శ్రీగంధం చెట్లు, ఏదైనా కావచ్చు, మనం ఉన్న ప్లేస్లో నాటడానికి మనం కృషి చేయాలి. ఎట్లాగో మనం వ్యవసాయం చేయలేం, అది మన తల్లిదండ్రులు చూసుకుంటారు. సో దీనికి మనం బాధ్యత తీసుకొని మనము ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలి, అందరికి తెలియజేయాలి. సో ఈ మొక్కల వల్ల, అంటే ఈ చెట్ల వల్ల భవిష్యత్తులో ఎన్ని లాభాలు ఉంటాయో మీకు అందరికీ తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని భావితరాలకు ఈ మొక్కలను అందించాలనే ఉద్దేశంతో మనమందరం ఒక పనిగా పెట్టుకొని దీన్ని మంచి ఆలోచనతోటి మనమందరం మొక్కలు నాటాలని నేను కోరుకుంటున్నా. సో నేను దాదాపు ఇది ఎప్పటి నుంచో నా ఆలోచన ఉంది. దగ్గర అంటే మా ఇంటి ఆవరణలో వెనకాల ఒక దగ్గర ఒక 2-3 గుంటస్లో ఆల్రెడీ మొత్తం ఫెన్సింగ్ మొత్తం వేయించాను ఆల్రెడీ. సో త్వరలో అందులో నేను దగ్గర ఒక 40 నుంచి 50 చెట్లను నాటడానికి నిర్ణయించుకున్నాను. సో దయచేసి మిత్రులారా, మీరు అందరూ ఆలోచించాలి. ఏంటంటే ఒక ఆవును పెంచడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, ఒక మొక్కను పెంచడం కూడా అన్ని లాభాలు ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆవు పాలునిస్తుంది, పెరుగునిస్తుంది, వెన్న అన్నీ ఇస్తుంది. వాటి వల్ల పేడ వస్తుంది. ఆ పేడ వల్ల కూడా మనం అనేక రకాలుగా, అంటే ఎరువుగా ఉపయోగపడుతుంది అది. కాబట్టి ఇది చెట్టు కూడా అంతే, ఒక నీడనిస్తుంది, మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. తర్వాత ఫర్నిచర్స్ కానీ ఏదో చాలా రకాల బెనిఫిట్స్ ఈ చెట్ల ద్వారా మనకు ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం ప్రతి సంవత్సరం ఏదో కొంచెం ఒక 4-5 చెట్లు, ఒక 10 చెట్లు అట్లా నాటడానికి కృషి చేద్దాం. సో అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, విద్యార్థులు మెయిన్గా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి సంవత్సరం దీన్ని నాటాలని నేను కోరుకుంటున్నా. సో ఇదేనండి నేను చెట్లు నాటడానికి వేసుకున్న ఫెన్సింగ్. సో దాదాపుగా దీనికి దగ్గర ఒక 15,000 ఖర్చు వచ్చింది. చూడండి, ఇదే ప్లేస్లో నేను నాటబోయేది మొక్కల్ని. సో ఇందులో వచ్చేసి పండ్ల చెట్లు ఉన్న ఒక 20 అంటే ఒక 10 రకాల పండ్ల చెట్లు, టేకు చెట్లు, శ్రీగంధం, ఎర్రచందనం అని వేస్తున్నాను. సో మా ఇంటి ఆవరణలో ఇవి కొబ్బరి చెట్లు అండి. తర్వాత ఈ నిమ్మ చెట్టు. సో దీనికి దాదాపు 1 year అయిపోయింది. సో ఇది వచ్చేసి ఒక 3 years అవుతుందండి. సో ఇది మామిడి చెట్టు అండి, ఇది పెద్ద రసాల మామిడి చెట్టు. తర్వాత జామ చెట్టు. తర్వాత ఇది సపోటా చెట్టు అండి. సో ఇవన్నీ నేనే వేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 5 పండ్ల చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపుగా నేను ఒక 2-3 years బ్యాక్ అని వేశాను.